హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే దద్దోజనాన్ని 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా రైస్ అనేది కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా దాంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా స్మాష్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే దద్దోజనం అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. గుళ్ళో పెట్టే ప్రసాదం ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే రకంగా అయితే వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. రైస్ అయితే మెత్తగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి 1 కప్పు పాలు అలాగే 2 కప్పుల పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పాలు అనేవి వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి కొన్ని జీడిపప్పులను అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొన్ని ఆవాలు అయితే వేసుకొని చిటపట్లాడే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి ఈ పోపు అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా 5 మినిట్స్లో చేసేసుకునే దద్దోజనం అయితే రెడీ ఫ్రెండ్స్. అంతేనండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.